ఇంకా గుంటూరు ఎంపీ. గుంటూరు సార్, గుంటూరు చూసుకుంటే సార్ ఒకే ఒక స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలవడానికి హోప్ ఉంది. అది ఒకటి అర్బన్ గుంటూరు ఈస్ట్లో సార్, షేక్ నూరిన్ ఫాతిమా గారు. ఆవిడ కూడా గెలుస్తారా లేదా అనేది డౌట్. మిగతా 6 స్థానాలు కూటమి. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, ఈ 6 స్థానాలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక్క ఈస్ట్లో గెలిస్తే గనక లక్కీగా నూరిన్ ఫాతిమా గారు గెలిచే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా మన రిపోర్ట్ ప్రకారం మన డేటా తీసుకుంటే కనుక స్లైట్ ఎడ్జ్ నజీర్ గారికే ఉంది. నజీర్ గారి కూటమి అభ్యర్థికే ఉంది. కానీ అక్కడ బై లక్ ఇంకా అది వైసీపీ ఖాతాలో పడేదానికి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. పార్లమెంట్ చూసుకుంటే కనుక పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ డౌట్ లేదు. నెక్స్ట్ బాపట్ల సార్. బాపట్లలో అనూహ్యంగా ఏంటంటే అసలు బాపట్ల అసెంబ్లీ స్థానం వైసీపీకి కంచుకోట. కోన రఘుపతి గారు వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎప్పటి నుంచో బాపట్లలో గెలవాలని తెలుగుదేశం చూస్తుంది. అక్కడ ఈసారి నరేంద్ర వర్మ గారు తెలుగుదేశం నుంచి గెలవబోతున్నారు బాపట్లలో. బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఒక్క స్థానం కూడా లేదు. బాపట్ల టైట్ ఫైట్ ఉంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అవును సార్, టైట్ ఫైట్ లోనే ఈసారి వర్మ గారు గెలవబోతున్నారు. నరేంద్ర వర్మ అది చేరాలి సార్. బాపట్లలో కూడా శివభాగ్యారావు గారు అని ఎక్కువ ఓట్లు చిల్లి అది టఫ్ అయ్యింది అని చెప్పి వచ్చింది. ఏం లేదు సార్, నరేంద్ర వర్మ గారు క్లియర్ గా గెలవబోతున్నారు. ఆయనకి అన్ని సామాజిక వర్గాల్లో మనం చెక్ చేసాం. ఎస్సీ సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్లాల్సిన ఓట్ బ్యాంక్ కూడా ఈసారి వర్మ గారికి వేసే ఛాన్స్ ఉంది. పోస్ట్ పోల్ చేశాం సార్ మనం. ఖచ్చితంగా బాపట్ల ఈసారి టీడీపీ గెలవబోతుంది. మిగతా స్థానాలు చూసుకుంటే వేమూరు, రేపల్లె, పచ్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు. చీరాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే సార్, కాంగ్రెస్ అభ్యర్థిగా మన ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేయడం జరిగింది. ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ బోని కొడుతుంది, ఒక స్థానమైన ఈసారి ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది అనుకున్నారు. కానీ ఆమంచి కృష్ణమోహన్ గారు గెలవడానికి ఛాన్స్ లేదు సార్. మనం పోస్ట్ పోల్ సర్వే కండక్ట్ చేసాం ప్రత్యేకంగా. ఆమంచి కృష్ణమోహన్ గారు 2వ స్థానానికి పరిమితం అవుతారు. కరణం వెంకటేష్ గారు మేబీ 3వ ప్లేస్కే ఛాన్స్ ఉంది అక్కడ. మాలకొండ యాదవ్ గారు చీరాల్లో గెలవబోతున్నారు ఈసారి. బాపట్లలో మొత్తం 7 స్థానాల్లో మీరు వైసీపీ అన్నారు. వైసీపీకి లేదు సార్, జీరో సార్, జీరో క్లీన్ స్వీప్ సార్. గెలిస్తే కనుక మొన్నటి వరకు బాపట్ల ఒకటే హోప్ ఉండే, ఆ బాపట్ల కూడా లేదు సార్ ఇప్పుడు. క్లీన్ స్వీప్. బాపట్ల ఎంపీ కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ నరసరావుపేట సార్. నరసరావుపేట అసెంబ్లీ ఒకటి వైఎస్ఆర్సీపీ గెలవడానికి 100% అవకాశం ఉంది సార్. నెక్స్ట్ ఇంకా పెదకూరపాటు సార్, వెరీ టైట్ ఫైట్ ఉంది సార్. ఇక్కడ కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు. ఇద్దరి మధ్య హోరాహోరీ ఉంది సార్. ఇద్దరికి కూడా ఎడ్జ్ కనపడుతుంది. ఇది బై లక్ అని చెప్పాలి. భాష్యం ప్రవీణ్ గారికి కొద్దిగా అవకాశం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కొద్దిగా. నెక్స్ట్ చిలకలూరుపేట సార్, టీడీపీ అభ్యర్థి డ్యామ్ షూర్ గా విన్ అవుతున్నారు. సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు ఓటమి చెందబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ వినుకొండ సార్, వినుకొండలో కూడా హోరాహోరీ ఫైట్. జీవి ఆంజనేయులు గారు గెలవబోతున్నారు, తెలుగుదేశం అభ్యర్థి. నెక్స్ట్ గురజాల ఎర్రపతినేని శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు, టీడీపీ. మాచర్లలో కూడా ఈసారి జోలకంటి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు గెలవబోతున్నారు తెలుగుదేశం నుంచి. కాన్ఫిడెంట్గా చెప్పుకోవడానికి అయితే నరసరావుపేట అసెంబ్లీ మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఉంది. బై లక్కీగా వస్తే కనుక నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు విన్ అయితే 2 ఎమ్మెల్యేలు అవుతారు, 2 స్థానాలు. ఎంపీ నరసరావుపేట ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి సార్. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చారు సార్. ఆయనకి బాగుంది సార్, ఇమేజ్ ప్రజల్లో బాగుంది. ఖచ్చితంగా మరలా గెలవబోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు ఎంపీ. ఒంగోలులో కొద్దిగా ఫైటే ఉంది సార్. ఓవరాల్గా చూసుకుంటే 7 అసెంబ్లీలో ఖచ్చితంగా వైసీపీ గెలిచే స్థానాలు చూసుకుంటే కనుక మనకు ఎర్రగొండపాలెం సార్, ఎస్సీ నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ దర్శి సార్, ఇక్కడ టైట్ ఫైట్ ఉంది. మనం 3 రౌండ్లు సర్వే చేసాం. ఇక్కడ 2 రౌండ్లో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎడ్జ్ వచ్చింది. ఆయన దర్శిలో గెలవబోతున్నారు అనుకున్నాం. కానీ 3వ రౌండ్లో చూస్తే కనుక ఆఫ్టర్ ఎలక్షన్ గుట్టిపాటి లక్ష్మి గారికి కొద్దిగా ఛాన్స్ ఉంది. దర్శిలో ఈసారి టీడీపీ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఒంగోలులో డెఫినెట్గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఓటమి చెందబోతున్నారు. దామచర్ల జనార్దన్ గారు గెలవబోతున్నారు సార్. మెజారిటీ కూడా 10,000 పైన ఉంటుంది, 11,000 ఆ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. కొండేపీ ఖచ్చితంగా మన కూటమి గెలవబోతుంది సార్. మార్కాపురం కూడా తెలుగుదేశం గెలవబోతుంది సార్. గిద్దలూరు వైసీపీ గెలుస్తుంది సార్. కనిగిరి తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతుంది. కనిగిరి తెలుగుదేశం గెలవబోతుంది సార్. ఓవరాల్గా పార్లమెంట్ చూసుకుంటే కనుక ఒంగోలు పార్లమెంట్ కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు.